ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. ఎంత రమ్యము నీదు సన్నిధిలో నుండుట, ఎంత రమ్యము నీదు సన్నిధిలో నుండుట, ఎంత ఆనందము ప్రియా నీతో సంభాషించుట, ఎంత ఆనందము ప్రియా నీతో సంభాషించుట. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. పెంతెకోస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, పెంతెకోస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, అంతులేని నీ ప్రేమ చేత నింపుము దేవా, అంతులేని నీ ప్రేమ చేత నింపుము దేవా. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. మేఘములు కమ్మియున్నాటి లోకమందున, మేఘములు కమ్మియున్నాటి లోకమందున,
చూచుచున్నాను. నీతి సూర్యుడా నేను నిన్ను చూచుచున్నాను. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. ఈ లోక దాహమును తీర్చు దివ్య నదియే, ఈ లోక దాహమును తీర్చు దివ్య నదియే, రక్షక నిన్ను నమ్ముదు నా సర్వము నీవే, రక్షక నిన్ను నమ్ముదు నా సర్వము నీవే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నీ చిత్తము నాలో నిత్యము సిద్ధించుగాక, నీ చిత్తము నాలో నిత్యము సిద్ధించుగాక, నీ పాద సేవకు నన్ను సమర్పించేదా, నీ పాద సేవకు నన్ను సమర్పించేదా, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా,
పెంతెకొస్తాత్మశక్తి నేడు పంపుము దేవా 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 పంపుము దేవా పంపుము దేవా. Ola dunamari balaka batina shala ప్రభు మన మధ్యలో ఆశలై ఉన్నారు గనక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి మన మధ్యలో వాసం చేయుచున్నారు గనక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ దేవుని వాక్య పరిచయంలోనూ ప్రభువారు వంతు ఉండి నడిపిస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనము నిలబడి ఆరాధన చేయుచున్నప్పుడు ప్రభువారు పరిశుద్ధాత్మ తండ్రి మన మీద వాసం చేయుచున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి రహస్య రాకడ కొరకు ఆయత్తపరచినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మేమందరము నా యూట్యూబ్ ద్వారా నా తండ్రి ప్రభు, అయ్యా మెసేజ్ ద్వారా నా తండ్రి ప్రభు మేమందరము బలపడుతున్న తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ బలపరిచిన దేవుడు మీరే తండ్రి. అయ్యా మీ వాక్యము వినుట వలన తండ్రి ప్రభు మా అందరి హృదయాల్లో తండ్రి ప్రభు అయ్యా మీరు అనుగ్రహించుచున్న తండ్రి ప్రభు ఆ పరిశుద్ధాత్మ అభిషేకము నా తండ్రి మమ్మల్ని ఉత్తేజపరుస్తుంది తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ అతన్ని మీ మహిమతో నింపమని అడుగుకొనుచున్నా తండ్రి. పాటల్లోనూ ఆరాధనలోనూ దేవుని వాక్య పరిచయంలో మీరు మాతో ఉండమని వేడుకొనుచున్నా తండ్రి. మీకు స్తోత్రాలజా. పాటలు పాడుచుండగా నా తండ్రి ప్రభురాజువే అయ్యా నా తండ్రి మాలో మీరు నివసించమని వేడుకొనుచున్నా తండ్రి. మీకు స్తోత్రాలజా. మేము వాక్యము ఇచ్చుండగా నా తండ్రి ప్రభు మా హృదయాలను సారవంతమైన నేలగా మార్చమని అడుగుకొనుచున్నా తండ్రి. మీకు స్తోత్రాలజా. మేము నిలబడి ఆరాధన చేస్తుండగా నా తండ్రి ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి మా మీద నా తండ్రి ప్రభు రాజువే మీ ఆత్మవర్షము కుమ్మరించమని అడుగుకొనుచున్నా తండ్రి. మీకు స్తోత్రాలజా. మీ మహిమల రకుడుకు రహస్య రకుడుకు నా తండ్రి అనుదినము నా తండ్రి ప్రభు ఆయత్తపడిన బిడలమై ఉన్న తండ్రి. మీకు స్తోత్రాలజా. మేమందరము నా తండ్రి ప్రభు మీ రాకలో మీతో ఉంటకు మీరు కృపాద్వారాలు తెరిచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకం తెరిచి మనమందరం కలిసి పాడుకుందాం. ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరం కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుండి
42వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుండి 42వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. ప్రైజ్ ప్రైజ్ అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామమును ఘనపరుస్తాం. ప్రైజ్
దేవునికి స్తోత్రం. ఉన్నారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మాట్లాడువారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారాలు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞతాస్తుతులు, మహత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. అందరం కూర్చుందాం. తలలోంచినట్లయితే ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా కనికరములు, శుభము, సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడునుగాక. యెహోవా మిమ్ములను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభు తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేసి మిమ్ములను కరుణించుదురుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేదురుగాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభం కలుగునుగాక. ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు. ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి. తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసానికి దేవుడు మనల్ని పిలిచారు. దేవునితో సహవాసం ఎలా చేయాలో వేదవాక్యాల్లో అనేకమైన విషయాలు వివరంగా వ్రాయబడి ఉన్నాయి. దేవునితో సహవాసం ఒక ఆదివారం ఆరాధనలు చేయడం సాధ్యపడదు. కేవలం ఆదివారానికే పరిమితమై ఉంటే దేవుని యొక్క ప్రజలమైన మనం ఆదివారమే అని ఎందుకన్నానంటే ఎక్కువ శాతం ఆదివారం జరిగే ఆరాధనలకి మనం ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. మనము అని అంటున్నాను, అయితే మనలో ఎక్కువ మంది ఆదివారం ఆరాధనలకి ప్రాముఖ్యత ఇస్తారు. కాబట్టి మిగిలిన సమాజ కూటాలు అని హెబ్రీ పత్రికలు వ్రాయబడిన మాటను వారు నిర్లక్ష్యం చేస్తారు. నేను ఇంట్లో దేవునితో సహవాసం కలిగి ఉన్నాను అని అనేవారు ముందు నిన్ను ఏ సంఘంలో దేవుడు అమర్చారు, కారణాలు ఏదైనా కావచ్చు, బలహీనత, సమాధానం లేని పరిస్థితులు, లేదా ఆర్థికంగా కనీసం మందిరానికి కూడా రావడానికి కొంతమంది దేవుని ప్రజల్లో ఉన్న ఆ ఆర్థిక స్థితిని దేవుడు ఆ స్థితిని మారుస్తారు. ఆర్థిక పరిస్థితులు, దానివల్ల కొంతమందికి మందిరానికి వచ్చే పరిస్థితులు ఉండవు. కారణాలు ఏదైనా కావచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే దేవునితో సహవాసం అనుదినం చేయాలి. అనుక్షణం మన హృదయాలు మన దేవునితో పెనవేసుకుపోయి ఉండాలి. అనుదినము పోయిన వారంలో మనం విన్న ప్రకారంగా ఎలాగున మనం ఆహారం తీసుకుంటాము, ఎలాగున మనం బ్రష్ చేసుకుంటాము, స్నానం చేస్తాము, ఉద్యోగాలకు వెళ్తాము, చదువుకునే పిల్లలు అనుదినం ఏ ప్రకారంగా వారి యొక్క స్కూల్స్కి, కాన్వెంట్స్కి, కాలేజీలకి వెళ్తారు, అదే ప్రకారంగా అనుదినం దేవుని యొక్క ప్రజలు ఆత్మ సంబంధంగా కొన్ని పనులు చేయాలని బైబిల్ సెలవిస్తుంది. చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మూలవాక్యం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం నుండి, ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 వర్స్ 20.
20 వచనం చదవబడుతుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20 వచనము. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగెను. 16వ వచనం కూడా చదవబడుతుంది. అంతటా రాజు ఆజ్ఞ ఏగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఇక్కడ అనుదినం అనే మాట ఒక రాజుగారు దానియేలును ఉద్దేశించి పలికినట్లుగా మనం చూస్తున్నాం. అంటే రాజుగారి యొక్క నోటీస్కి వెళ్ళింది, దానియేలు తన రాజ్యంలో ఒక ప్రధాని పదవిలో నియమించబడినప్పటికీ, తనది కాని ఒక దేశంలో తాను నివాసం చేయుచున్నప్పటికీ తన క్రమం అనుదినము చేయవలసిన ఆ క్రమంగా అతడు చూస్తున్నాడు. ఆ రాజుగారికి దానియేలు యొక్క అనుదిన క్రమం అర్థమైపోయింది. అందుకని అతడు ఒక తీర్మానానికి వచ్చాడు. వీళ్ళందరూ అతని మీద నేరారోపణ చేసి సింహపు గుహలో అతన్ని పడద్రోయడానికి నన్ను ప్రేరేపించినప్పటికీ అనుదినము ఆయనను సేవించుచున్న ఈ దానియేలును నేను రక్షించలేకపోతున్నాను. రాజయ్యుండి సింహపు గుహలో పడద్రోయడం వరకే నేను చేస్తున్నాను. కానీ అనుదినము ఆయన ఆరాధిస్తున్న దేవుడు తప్పకుండా అతన్ని కాపాడుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి అనుభవంలోకి మనం వెళ్ళాం. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. ఇలాగున అతడు చెప్పిన మాట దానియేలు విన్నాడు. కానీ దానియేలుకు తెలుసు, రాజు యొక్క ఆ మాటను బట్టి కాదు, కానీ దేవుడు తనకు నేర్పించిన ఆ క్రమాన్ని బట్టి దానియేలు తను జీవించిన వాగ్దాన దేశంలో, మీరు ఏ దేశంలో జీవిస్తున్నారు? సంఘమైన వాగ్దాన దేశంలో. తను జీవించిన వాగ్దాన దేశంలో, తను చెరకొనబడిన బబులోను దేశంలో అతడు తన క్రమాన్ని మార్చలేదు. హల్లెలూయా. 6వ అధ్యాయం మొదటి, అవునా పేజీ, అలాగున ఆ పేజీ తిప్పి వెనక్కి చూస్తే 10వ వచనం చదవబడుతుంది. అతడు అనుదినం ఏం చేశారో దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనం అది చేయాలని బైబిల్ మనకు నేర్పిస్తూ ఉంది. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకునెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. యెరూషలేము తట్టు కిటికీ తెరిచిన దానియేలు, తన ఇంటి పైగదిలోనికి వెళ్ళిన దానియేలు, తన యొక్క దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ వచ్చిన దానియేలు. ఈ యూట్యూబ్లో వింటున్న మనం ప్రార్థనలో పాలు పొందటం వేరే, సంఘంలో జరిగే ప్రార్థనలు కానీ కుటుంబంలో జరిగే ప్రార్థనలో పాలు పొందటం ఒక అనుభవం. సంఘంలో అందరూ కలిసి ఉంటారు, కుటుంబంలో కూడా అందరూ ఉంటారు. అయితే వ్యక్తిగత జీవితాన్ని కూడా అనుదినము దేవునితో కనెక్ట్ అవ్వాలి మన యొక్క హృదయాలు. అనుదినం అతడు ఇట్టి శాస్త్రం జారీ చేయబడింది. ఇట్టి శాస్త్రం దేవుని కానీ స్తుతిస్తే, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే, ఈ 30 దినాలు, ఒక 30 రోజులు ఆపితే సింహం బోను అతనికి ఎదురయ్యేది కాదు. కొంతకాలం అతడు ఆగి ఉంటే అతని మీద నేరాస్థాపన చేసేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. కానీ అతడు ధైర్యంగా ఇట్టి శాసనం సంతకం చేయబడిన రాజుగారు సంతకం చేసేసారు. ఎందుకంటే దానియేలు కూడా ప్రధానుల్లో ముఖ్యమైన వాడు కనుక అతనికి తెలుసు. అతను యథాప్రకారంగా వెళ్ళి అనుదినము దేవుని స్తుతిస్తున్నాడు, యథాప్రకారంగా వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి 2వ భాగంలోకి వెళ్తున్నాం. పోయిన వారం స్తుతి వరకే మనం నేర్చుకున్నాం. ఈ వారంలో ప్రార్థన కూడా నేర్చుకుందాం. అనుదినం దేవునికి చెల్లించాల్సినవి స్తుతి నైవేద్యాలు, అనుదినము దేవునికి వినబడాల్సినవి మన యొక్క ప్రార్థనా శబ్దాలు. ప్రార్థన అనేది 3 అక్షరాలే. ఇంగ్లీషులో PRAYER, ప్రేయర్. అనుదినము దేవుణ్ణి స్తుతించేవారు బ్యాలెన్స్గా ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి స్తుతించేవారు
ఆయనకు స్తోత్ర సింహాసనాలు వేసినప్పుడు ఆ స్తోత్ర సింహాసనాల మీద ప్రభు వచ్చి కూర్చుంటారు. ఎక్కువగా స్తుతిస్తున్న వారు దేవుని యొక్క వాక్యానుసారమైన ప్రార్థన కూడా చేయగలగాలి. ఎందుకంటే చాలామంది ప్రార్థన చేసే విషయంలో వెనకాడతారు. కొంచెం ప్రార్థన చేయండి అని నలుగురిలో చెప్తే మైక్ ఇవ్వకపోయినా మైక్ ఇచ్చినా వారు మాకు వదిలేయండి, పర్వాలేదు ఎవరికైనా ఇవ్వండి అని అంటారు. అలా ఉండకూడదు. దేవునితో మాట్లాడే పెదాలు తెరిస్తే దేవుని యొక్క శబ్దాలు వినబడతాయి. అనుదినము దేవునితో మాట్లాడే పెదాలుగా నీ పెదాలని దేవుడు మార్చునుగాక. అనుదినం బండసందులో ఉంచింది అందుకే. ఆయన మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చింది దాని కొరకే. బండసందుల్లో ఆయన పౌరంగా సంఘాన్ని ఉంచి నువ్వు దాక్కో, నువ్వు పడుకోనల్లా. రక్షణ అనుభవం దేవుడు మనకి ఇచ్చింది దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయనతో కూడా మాట్లాడుతూ ఉండడానికి. బండసందుల్లోనూ నా పౌరమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ స్వరము నాకు వినబడనేమో, నీ ముఖము నాకు. మార్కు సువార్త 1:35 ప్రకారంగా, అది పరమగీతాలు 2:14. అయితే మార్కు సువార్త 1:35 ప్రకారంగా యేసు ప్రభుల వారు ప్రతి ఉదయకాలం, ఈరోజు ఎక్కువ అలిసిపోయాను, ఈరోజు నేను ప్రార్థన చేయలేను అనలా, ప్రతి ఉదయకాలం వేకుజామున పెందల కడని ఇంకా చీకటి ఉండంగానే ఆయన లేచి, చదవండి 1:35 ద బుక్ ఆఫ్ మార్క్, చదువుదాం. మార్క్స్ వార్త 1:35 చదవబడుతుంది. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఆయన ప్రార్థన చీకటి ఉండగానే ప్రారంభించారు. ఆయన ప్రార్థన చేయుచుండగా చీకటి తెరలు అలాగున దూరం అయిపోయాయి. సూర్యోదయం జరిగింది. అంటే పగలు కాకముందే, సూర్యుడు రాకముందే నీతి సూర్యుడు అరణ్యానికి వెళ్ళి విజ్ఞాపన ప్రారంభించారు. చీకటి ఉండంగానే, చీకటి కొందరి జీవితాల్లో పాపానికి సూచనగా ఉంది. చీకటి కొందరి జీవితాల్లో శోధనకు గుర్తుగా ఉంది. చీకటి కొందరి జీవితాల్లో సాతాను యొక్క క్రియలకు సూచనగా ఉన్నది. అది ఉండంగానే ఉదయకాలమే లేవండి. పోయిన వారం నుండి తీర్మానం చేసుకున్నాం, ఉదయాన్నే లెగుస్తాను, దేవుడు చేసిన మేలుల కొరకు నేను ఆయనను స్తుతిస్తాను, ఆయన గుణాతిశయాలను నేను తలంచి ఆయనను మహిమపరుస్తాను, ఆయన చేసిన ఉపకారాల కొరకు నేను స్తోత్రం చెల్లిస్తాను. ఆ తర్వాత ఆయన సన్నిధిలో, ఈరోజు వినండి, ఆయన సన్నిధిలో వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఆయన అరణ్యానికి వెళ్ళినట్లుగా మనల్ని అరణ్యానికి వెళ్ళమని దేవుడు చెప్పట్లేదు, కానీ అరణ్యం అనేది ఏకాంతానికి సూచనగా ఉన్నది. కుటుంబం అంతా కలిసి ఎలా భోంచేస్తారు, కుటుంబం అంతా కలిసి ఏ ప్రకారంగా ఎక్కడికైనా బయటికి వెళ్తారు, ఏ శుభకార్యమైనా కానీ కుటుంబం అంతా కలిసి ఆరాధనకి ఎలా వస్తారు, కుటుంబం అంతా కలిసి ఎలా ప్రార్థన చేస్తారు, అలాగున దేవునితో అందరం కలిసి కుటుంబంగా ఉదయకాలమే ప్రార్థన ప్రారంభిద్దాం. ఈ వారం నుండి, ఈ దినం నుండి దేవునికి మహిమ కలుగునుగాక. అది రేపు ఉదయం నుండి కూడా మనల క్రమంలోకి, రేపు 2వ దినం అవుతుంది, ఆదివారం 1వ దినం అవునా, శనివారం 7వ దినం, అలాగున కుటుంబంగా ప్రార్థన చేయండి. బైబిల్ చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరుస్తున్నాం. ఇప్పుడు పరమగీతాల గ్రంథం 2:14 చదువుతున్నాం. ద బుక్ ఆఫ్, చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి పరమగీతాల గ్రంథం 2:14. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. లూకా సువార్త 21 ఎన్నో ప్రార్థన రిఫరెన్స్లు ఉన్నాయి. లూకా సువార్త 21:36 చదవబడుతుంది. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. అనుదినము ప్రార్థన చేయొచ్చు. ఎల్లప్పుడూ అంటే 24 గంటలు మనం ప్రార్థనలో కూర్చోమని కాదు, అనుదినము మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒకరోజు
ఒకవేళ మన ప్రార్థన స్వరం ఆగిందంటే సాతాను దేవునితో మనల్ని మాట్లాడకుండా ఆటంకపరిచినట్లే. దేవునితో మనం మాట్లాడకుండా సాతాను ఆటంకపరిచాడనంటే ఇక లోకపు మాటలు వినబడతా ఉంటాయి. దేవునితో సహవాసం లేకపోతే వారు లోక సహవాసంలోకి దిగజారిపోతూ ఉంటారు. ప్రార్థన చేసేవారు ఒక క్రమాన్ని అలవాటు చేసుకోవాలి. సమయానికి మన యొక్క ప్రార్థన పరలోకానికి ధూపమై వెళుతూ ఉండాలి. 141 కీర్తన ప్రకారంగా సమయానికి అనుదినం మన యొక్క ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి ధూపంగా వెళ్ళాలి. 141 కీర్తన 2వ వచనం చదవబడుతుంది. చదువుదాం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ధూపంలాగా మన ప్రార్థన వెళ్ళాలి. ధూపం ఏ ప్రకారంగా? ధూపం అనగా పొగ. పచ్చి బొగ్గుల మీద లేకపోతే కాల్చబడని బొగ్గుల మీద సాంబ్రాణి వేస్తే పొగ రాదు. ప్రార్థన రావట్లేదనంటే వాళ్ళ హృదయం మండట్లేదు. దేవుడు హృదయాన్ని కొన్ని అనుభవాల్లో బలిపీఠంతో పాటు పోల్చారు. దేవుడు అన్నారు, బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు, అది నిత్యము మండుచుండాలి. మన హృదయాలు దేవుని యొక్క ప్రేమతో, పరిశుద్ధాత్మని యొక్క ఆనంద ప్రవాహంతో అది మండుతూ ఉంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని వలన మన బొగ్గు లాంటి వాళ్ళం ఆ హృదయాలు, అవునా? లేకపోతే మనం బలిపీఠం లాంటి వారం అనుకుందాం, లేదా మన హృదయాలు మన జీవితాలు బలిపీఠాలు అనుకుందాం. అది మండుతూ ఉంటే బైబిల్ సెలవిస్తుంది దాని మీద ప్రార్థన, అవునా? అలా వేసినప్పుడు ధూపం, ఆ ప్రార్థన మన ఇంటి వరకే, లేకపోతే మన యొక్క గ్రామం వరకే, లేకపోతే మన యొక్క ఊరు వరకే, ప్రాంతం వరకే పరిమితం కాక ఆ ప్రార్థన లేచి పైకి వెళ్తుంది. మనం ఇక్కడే ఉంటాం, ప్రార్థన పైకి వెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మనం పైకి వెళ్తాం. ప్రార్థన చేసే వారి గురించి ఎల్లప్పుడూ అనే మాట దేవుడు వాడారు. ఏమన్నారంటే, మనుష్య కుమారుని ఎదుట మీరు నిలబడే రోజులు రాబోతున్నాయి. ప్రభువైన యేసు మధ్యాకాశానికి రాబోతున్నారు. కాబట్టి మనుష్య కుమారుని ఎదుట మీరు నిలబడటకు ఎల్లప్పుడూ శక్తి గలవారగినట్లు మెలకువతో ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేవారు నిలబడతారు, ప్రార్థన చేసేవారు పరిగెత్తుతారు, ప్రార్థన చేసేవారు ఎగురుతారు, ప్రార్థన చేసేవారు యేసు వలె మారుతారు. ప్రార్థన చేసేవారు అనుదినము ప్రార్థన చేస్తున్నారు కాబట్టి సింహాల గుహలు ఎదురైనా వారు తప్పించుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి అనుదినం దేవుని యొక్క వేదవాక్యాన్ని తెరచి అనుదినం మన దేవుని యొక్క కృప పొందుకోవాలి. మనం విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం చదవబడుతుంది. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. స్తోత్రం. అనుదినము మన ప్రభువైన దేవునికి నూతనంగా దయ పుట్టుచున్నది. మనం అనుదినము స్తుతించాలి, మనం అనుదినము ప్రార్థన చేయాలి. అయితే మనం స్తుతించే ముందు, మనం ప్రార్థన చేసే ముందు వేకుజాములో పెందల కడని ఆయనకు మన మీద జాలి పుడుతూ ఉంటుంది. అనుదినము ఆయనకు నూతనమైన కృప వాత్సల్యం పుట్టుచున్నది. దేవుని యొక్క ప్రజలు అనుదినము కృప పొందుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సూత్రాలు పాటించమంటారు డాక్టర్లు. అవి పాటించేవారు ఆరోగ్యంగా ఉంటారు. లోకస్తుల గురించి చెప్తున్నాను, లేదా లోకంలో ఉన్న వాటిని చెప్తున్నాను. ఒకవేళ డాక్టర్ ఇచ్చిన సూచన వినలేదనుకోండి, వారు కోరుకున్న ఆరోగ్యం డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, మరలా చెప్పనా, హాస్పిటల్ మార్చినా, వైద్యులను మార్చినా, ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినా, వారు డాక్టర్లు ఇచ్చే వైద్యులు ఇచ్చే సూచనలు పాటించకపోతే, పరమ వైద్యుడైన దేవుని గురించి వినండి.
వారికి ఏమాత్రం ఆరోగ్యం మెరుగుపడదు. దేవుని దగ్గరికి రావటం వేరు. వీరు రాదగిన విధంగా నా ఎదురుకు వచ్చి కూర్చుంటున్నారు ఇర్మియా అని ఇర్మియాతో చెప్పారు. దేవునికి తెలుసు మనం ఏ ప్రకారంగా దేవుని ఎదురుకు వచ్చి కూర్చుంటున్నాము. కానీ ఆయన ఇచ్చే సూచనలు మనం పాటించాలి. ఆయన పరమవైద్యుడు. ఉదయకాలమే నిద్ర లేవమని ఆయనే వ్రాయించారు. పెందల కడని నేను లేస్తున్నాను, ప్రవక్తలను మీ ఎద్దుకు పంపుతున్నానని తండ్రి అయిన దేవుడు చెప్పారు. పెందల కడని చీకటి ఉండగానే యేసు ప్రభువుల వారు లేచారు. అదొక అనుభవం. పెందల కడనే వేకొనే నేను నా కన్నులు తెరుచుకుంటున్నానని దావీదు అంటున్నారు. దేవుని యొక్క ప్రజలు ఈ సూత్రాలు పాటిస్తే వారి యొక్క క్షేమం నది వలె ఉంటుంది, వారి యొక్క నీతి సముద్ర తరంగం వలె ఉంటుంది. హల్లెలూయా. ఉదయాన్నే లేచి సాధారణంగా ఏం చేస్తారంటే ముందు మెసేజ్ చూసుకుంటారు. ఈరోజు ఏమైనా సేవకులు మెసేజ్ పెట్టారా, ఏదైనా కానీ పోనీ నాకు ఉద్యోగంలో ఆఫీస్ నుండి ఏమైనా ఫైల్స్, దాని ఏమంటారు, మెయిల్స్ వచ్చాయా, వర్షం పడుతుందా, బయటికి వెళ్ళి చూస్తారు. పేపర్ వచ్చిందా, పాల వ్యాన్ వచ్చిందా, పాల ప్యాకెట్లు వచ్చాయా. దాని తర్వాత వచ్చి దేవుని స్తుతిస్తారు. మొదటగా దేవుని యొక్క ప్రజలు నిజంగా దేవుని ప్రేమించేవారు. దేవునికి మహిమ కలుగును గాక. పెదవులతో దేవుని ప్రేమించేవారు కారు, నిజంగా దేవుని ప్రేమించేవారు. వాళ్ళు ఏం చేస్తారంటే లేచిన వెంటనే ఒకవేళ టాయిలెట్ వస్తే టాయిలెట్కి వెళ్ళిపోయి వచ్చే చన్నీళ్ళతోనో, చన్నీళ్ళు అలవాటు లేని వారు కొంచెం గోరువెచ్చని నీళ్ళతోనూ గబగబా మొహం కడుక్కొని గీజర్ ఆన్ చేసి మొహం కడుక్కొనో ఉదయాన్నే ముందు దేవుణ్ణి చూస్తారు. హల్లెలూయా. నీ స్వరూప దర్శనంతో నేను మేలుకొందును అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. మీరు చదివారో లేదో, పరిశుద్ధ గ్రంథం ఇలాగున సెలవిస్తుంది, నేను లేచిన వెంటనే నీ స్వరూప దర్శనంతో మేలుకొంటాను ప్రభువా. ఉదయాన్నే లేచి ముందుగా నేను నీ ముఖాన్ని చూస్తాను ప్రభువా. ఉదయాన్నే లేచిన వెంటనే, ఎందుకనంటే ఆగుతున్నాను, నిదానంగా ఆలోచించమని చెప్తున్నాను. ఉదయాన్నే ఆయనతో మనం కనెక్ట్ అయితే ఆ కనెక్షన్ మధ్యలో లోకం రాదు, మూడో వ్యక్తి రాడు. మొదటి వ్యక్తి జీసస్, రెండో వ్యక్తి బిలీవర్ ఆర్ సర్వెంట్ ఆర్ పాస్టర్. మొదటి వ్యక్తి యేసయ్య, రెండో వ్యక్తి చర్చ్. మనం కుటుంబాన్ని లేపాలి, దేవుని ఎదుట నిలవాలి, చేతులు ఎత్తాలి. కొంతమంది ఉదయాన్నే లేచి సాష్టాంగ పడతా ఉంటారు. మా వీపు మీద వచ్చి కూర్చోమని సాతానికి చోటు సీట్ ఇస్తూ ఉంటారు. ఎవరైతే ఉదయాన్నే లేచి సాష్టాంగ పడతా ఉంటారో నిద్ర వారిని ఆవరిస్తూ ఉంటుంది. బైబిల్ చదివిస్తుంది, కృప మనల్ని ఆవరించుచున్నది. హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహం, దేవదూతల సమూహం మనల్ని ఆవరించుచున్నది. ప్రైజ్ ద లార్డ్. భీకరమైన పాడైన అరణ్యంలో నిన్ను ఆవరించి నిన్ను పరామర్శించాను. కృప ఆవరిస్తూ ఉంది, సాక్షి సమూహం ఆవరిస్తూ ఉంది, దేవుడు ఆవరించుచున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాలమే లేచి నువ్వు సాగిల పడుతున్నావా అంటే నిద్రపోవటం అనమాట. వారు చేతులు ఎత్తలేరు, వారు స్తోత్రం చెప్పలేరు, వారు దేవుని ఎదుట నిలబడలేరు. దేవునికి కావాల్సింది అక్కడ త్యాగం లేదా సమర్పణ. ఎక్కడ సమర్పణ ఉంటుందో వారి చేతులు పైకి ఎత్తుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న, యూట్యూబ్లో ఉంటున్న మీరైనా, ఈ ఆరాధనలో పాలు పొందడానికి వచ్చిన మీరైనా చేతులు పైకి ఎత్తలేదా, మీకు దేవుని మీద ప్రేమ లేనట్టే. ఏమనుకోమాకండి. మీరు చేతులు ఎత్తలేదా, దేవుని మీద ప్రేమ లేనట్టే. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. హృదయంలో నుండి దేవుని యొక్క ప్రేమ ప్రవాహం, జీవజల నది వారి కడుపులో నుండి, విశ్వసించు నాయందు విశ్వాసముంచు అని కడుపులో నుండి
జీవనదులు బయలుదేరతాయని ప్రభు చెప్పారు. పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ ప్రవాహంలో స్తోత్రయాగాలు మొదలవ్వాలి. ఆ తర్వాత ప్రార్థన చేయాలి. దానివల్ల ఏమవుతుందనంటే నీవు ఎదుటే ఉన్న నీ ప్రభుని మొట్టమొదటిగా ఎదుర్కొంటున్నావు. ప్రైజ్ ద లార్డ్. లేచిన వెంటనే నువ్వు సాగిలపడితే, నీకు దేవుని మీద ప్రేమ మమకారాలు లేకుండా ఏదో మొక్కుబడి స్తోత్రాలు, మొక్కుబడి ప్రార్థన చేస్తే ఉడికి ఉడకని ఆహారంలా ఉంటుంది నీ ఆత్మీయ జీవితం. దేవునితో కనెక్షన్ లేకపోతే ఆ దినం, నేను ఒక దినం గురించి చెప్తున్నాను, ఎన్ని దినాలు ఉన్నాయి సంవత్సరానికి? 365 రోజులు ఉన్నాయి. ఆ దినం దేవునితో నువ్వు కనెక్ట్ అవ్వలేదు, నీ హృదయాలు దేవునితో కనెక్షన్ అవ్వలేదు కాబట్టి లోకంతో మీరు కనెక్ట్ అవుతారు, మనుషులతో మీరు కనెక్ట్ అయిపోతారు. మనుషులతో అంటే ఉద్యోగంలో ఎదురయ్యే మనుషుల గురించి నేను చెప్పట్లేదు, ఇరుగు పొరుగు వారి గురించి నేను ప్రస్తావించాను. ఎవరికైతే దేవునితో సంబంధాలు ఉండవు, ఎవరికైతే దేవునితో సహవాసాలు ఉండవు, ఎవరైతే నోవాహు వలె హానోకు వలె దేవునితో నడవరు, ఎవరైతే దేవుని యొక్క పరిశుద్ధులై ఉండరు, ఆ లోకస్తులతో నీ కనెక్షన్ మొదలై, అవునా, ఆ దినమంతా దరిద్రంగా ఉంటుంది. సాతాను నిన్ను ఈడ్చుకుంటూ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అందుకని దేవుని యొక్క కృప అంట అనుదినము నూతనంగా కలుగుచున్నది. స్తోత్రం చెప్తారా గట్టిగా? 2-3 విషయాలు చెప్తున్నాను ఇక్కడ. దేవుని యొక్క ప్రజలు పడుకునేటప్పుడు కుడి చేతిని ఆయన చాపి కౌగిలించుకుంటారు, తన ఎడమ చేతిని వారి తల కింద ఉంచుతారు. ఎందుకంటే తలంపుల్లో చెడు చేరకుండా ఇంకా ఎన్ని హెచ్చరికలు చేయాలి. కుడి చేతితో ఆయన కౌగిలించుకుంటారు. ఎందుకనంటే ఆయన కౌగిలి నుండి నువ్వు సాతాను యొక్క కౌగిల్లోకి వెళ్లకుండా. ప్రైజ్ ద లార్డ్. నీ ప్రాణాత్మ శరీరాల్ని కుడి చేత్తో కంట్రోల్ చేస్తూ, నీ తలంపుల్ని ఎడం చేత్తో కంట్రోల్ చేస్తూ రాత్రంతా కాపాడుతున్న దేవుడు. రెండో విషయం చెప్తున్నాను, ఉదయం అంట ప్రతి పగలు మరలా వచ్చి నీ ముందు నిలబడతారు. ఒక విధంగా మనతో పడుకొని ఉంటారు. మనం పడుకున్నప్పుడు మనతో పడుకుంటున్నారు, మనం నడిచేటప్పుడు మనతో నడుస్తున్నారు, మనం మాట్లాడేటప్పుడు వింటున్నారు. అవునా, ఆయన మాట్లాడేటప్పుడు వింటున్నామో లేదో గమనిస్తున్నారు. ఈ మాటలు మీలో ఎంతమంది వింటున్నారో లేదో ఆలోచించండి. మొన్నే చెప్పాను, బలార్దన ఇవ్వను పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటంలో రాకపోతే అయినా కానీ అదే మొండితనం, నీ మొండితనం నీ యొక్క ఆత్మీయ పతనానికి తెరలేపుతుంది. ఎవరినో చూచి నువ్వు జారిపోవద్దు, దేవుని చూచి నువ్వు నిలబడి ఉండు. హల్లెలూయా. అలా నువ్వు ఎలా వినుచున్నావు ఆయన వింటూ ఉంటారు. నువ్వు చూస్తున్నప్పుడు ఆయన నీలో నుండి చూస్తూ ఉంటారు. మనలో చెప్తున్నాను, మనం చూసేటప్పుడు మనలో నుండి ఆయన చూస్తూ ఉంటారు. మనం చెడు చూసినప్పుడు ఆయన తన కనులు మూసుకుంటారు. మనం మంచి చూసినప్పుడు ఆయన కనులు తెరిచి మనలో నుండి ఆయన చూస్తూ ఉంటారు, మన వైపు కూడా చూస్తూ ఉంటారు. ఉదయమే లేచి ఆయన అవునా ఎదుటికే వచ్చి మన ఎదుట నిలబడి నూతనంగా అనుదినము ఆయనకి కృప ఇస్తారు. ఈ దినం ఆగస్టు 15 మన పవిత్రమైన భారతదేశానికి అవునా దేవుని దయచేత స్వతంత్రం వచ్చిన దినం. ఎంతో త్యాగమూర్తులు ఎంతోమంది శ్రమించి, మహాత్మా గాంధీ లాంటి వారు, సుభాష్ చంద్రబోస్ లాంటి వారు శ్రమించి స్వతంత్రత ఇచ్చిన దినం. ఈ దినం కూడా దేవుని యొక్క కృప నూతనంగా పుట్టింది. నేను లేవకుండానే ఖచ్చితంగా 4:35 అయిపోయింది. రాత్రి పడుకునేటప్పటికి లేట్ అయింది. దేవుడు లేపేశారు, 4కు లేవాలి. ఎందుకో ప్రభు లేపారు, లేచిపోయాను. అప్పటికి పడుకుంది 12:30 దాటింది. 4 గంటల నిద్ర చాలదు, చాలా అనీజీగా ఉంది, శరీరం సహకరించదు. అయినా కానీ దేవుడు సహకరిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అవునా, మన శరీరం బలహీనమైనదని ఎరిగిన దేవుడు తన యొక్క సహకారం వలన మనల్ని నిద్ర లేపుతారు, మనల్ని నిలబెడతారు. అవునా, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బండ మీద నిలబడిన వాడు ఆయన స్వరాన్ని వింటాడు. ప్రభు ఎదుట నిలబడిన వారు అవునా దేవుని యొక్క స్వరాన్ని వింటారు. దేవుని ఎదుట ఎవరైతే నిలబడతారో, నిలబడండి రేపటి నుండి అయినా కానీ, వారి ఎదుట శత్రువు నిలబడలేరు. అతని ఎదుట అతని పగవారిని పడగొట్టెదను, మొత్తెదను అన్నారు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. సాతాను నీ శత్రువై, నీ పగవాడై నీకు విరోధంగా లేచినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఇదిగో నీ ఉదయమే లేచి అవునా వేకువ జామున నన్ను తట్టి లేపి కృపనిచ్చుచున్నావయ్యా అని పాడారు ఫాదర్ బెర్క్మెన్స్ గారు కదా. ఉదయమే లేచి ఆయన కృప పొందుకో. ఆయన కృపలో మెట్లు చెప్తున్నాను. ఆయన కృప అంట ఆకాశం ఎత్తైన కృప.
ఆయన కృప ఆకాశమంత ఎత్తైన కృప. ఎంత కృప! భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలిగిన వారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అధికమైనది నీ కృప, అంతులేనిది. అధికమైన కృప. రెండో మెట్టు ఇందులోని కృప వలన సింహాసనం స్థాపింపబడును. మన సింహాసనాలను, మన రాజ్యాన్ని, మా సంఘాన్ని, మన సంఘములను, ఈ పరిచర్యలను, మీకు ఆయన ఇచ్చిన సంతానాన్ని, మీ ఉద్యోగంలో, మీ కుటుంబంలో, మీ సరిహద్దులను, మీ పొలములను, మీ తోటలను, మీ పశువులను, మీ యొక్క వ్యాపారములను స్థాపించే కృప. మూడవ మెట్టు చెప్తున్నా, ఆయన కనికరపడి వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధించను, మీకు బోధించే కృప. నాలుగో మెట్టు చెప్తున్నాను, ఆయన అతడు చాలిపడి దగ్గరికి వెళ్ళి తైలం పోసి అతని గాయములు కట్టును. మన గాయాలన్నిటినీ కట్టబడడం కొరకు తైలం పోసే కృప, మన గాయములను కట్టే కృప. గాయపడి ఉన్నారా? మీ గాయములను ఆయన కట్టబోతున్నారు. హల్లెలూయా. బోధ లేకుండా ఉన్నారా? మీతో ఆయన మాట్లాడే కాపరిగా ఉన్నారు. మీతో ఆయన మాట్లాడతారు, సేవకుల ద్వారా మాట్లాడతారు, మీరు వాక్యం చదివేటప్పుడు మాట్లాడతారు, స్వరం ద్వారా మాట్లాడతారు, ప్రవచనం ద్వారా మాట్లాడతారు, అవసరమైతే ప్రత్యక్షమై మాట్లాడతారు, కలలో వచ్చి మాట్లాడతారు. ప్రైజ్ ద లార్డ్. వీరు తిననేమీ లేకపోయినందున వీరి మీద కనికరపడుచున్నాను. కనికరపడి పోషించే కృప. నూనె రేట్లు పెరిగిపోయినాయని, లేకపోతే ఇంకేదో ధరలు పెరిగిపోతున్నాయి, గ్యాస్ రేట్లు పోషిస్తారు ఆయన. నీ వాహనానికి డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఇచ్చేది ఆయనే. ప్రైజ్ ద లార్డ్. మన వంటలు అవడానికి కిరోసిన్, పుల్లలు, బొగ్గు, లేకపోతే కరెంట్ సప్లై లేదా గ్యాస్ ఇచ్చేది ఆయనే. హల్లెలూయా. ధరలు పెరిగేటప్పటికి ఆయన కృప తగ్గిపోలేదు. నీ దోణి చిన్నదైనా కానీ నడిపే నావరి సామాన్యమైన నాయకుడు కాదు, నావికుడు. నీ దోణి చిన్నదే, నాయకుడు సామాన్యుడు కాదు. నీ గుండె చిన్నదే. దిగొచ్చిన మహాదేవుడు సర్వోన్నతుడు. స్తోత్రం చెప్పండి. ఇంకా చెప్పమంటారు, కృపలో నా కాలు జారిపోయిందని, నా ప్రాణం శీఘ్రంగా మౌనంలో నివసించిందని నేను అనుకున్నాను. నా అంతరంగంలో విచారం ఇచ్చింది, కానీ నీ కృప నన్ను బలపరచుచున్నది. నీ కాలు జారిపోకుండా ఆయన కృప బలపరిచే కృప ఉన్నది. స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు సాతాను పాదాలు తొట్టిలేటట్టు చేస్తాడు, నిజమే, కొందరు జీవితాలు. కానీ ఆయన కృప బలపరిచే కృప ఉన్నది. ఇంకో మాట చెప్పనా? ఇంకొక విషయం, మనల్ని సమకూర్చే కృప. ఉదయకాలం నిన్న కృప గురించి ఒక చిన్న స్వరం వినబడింది. వెంటనే నిద్ర లేచిపోయాను. శనివారం ప్రార్థనకి ముందే ఉదయకాలమే ఆయన కృప గురించి, తన యొక్క కృప ఎలాంటిదో ఈ మెట్లో ఒక మెట్టు ఒక్క మాటే దేవుడు సెలవిస్తే వెంటనే మెలుగు వచ్చి లేచిపోయాను నేను. ప్రభువా, ఇలా చేయబోతున్నావా? స్తోత్రం. దేవుడు మీతో మాట్లాడుతున్నారు. గొప్ప వాత్సల్యం అని వ్రాయబడింది. అంటే గొప్ప కృప, మిమ్మల్ని సమకూర్చే కృప. ప్రైజ్ ద లార్డ్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కరుణా కటాక్షములు మీకు కిరీటంగా ఉంచే కృప అది. కాబట్టి అనుదినం లేచి టీవీ ఆన్ చేయమాకండి. ఫోన్స్లో మెసేజ్లు ఏమొచ్చాయి? అవునా, మీ ఉద్యోగస్తులు, మీరు మెసేజ్లు వస్తాయి మీకు. సిస్టమ్స్ ఆన్ చేయమాకండి. ఏ మెయిల్స్ వచ్చాయి? అవునా, వాళ్ళు దేవునితో కనెక్టివిటీ లేనోళ్ళు, వాళ్ళకి అవసరాన్ని బట్టి ఉద్యోగాల నుండి, స్నేహితుల నుండి, ఆ సేవకులు ఈ సేవకుల నుండి ఏదేదో వర్తమానాలు వస్తూ ఉంటాయి, కానీ సియోను పర్వతపు వర్తమానాలు వారికి రావు. ఎవరైతే సియోను రాజు ముందు నిలబడతారో వారికి పరలోకపు వర్తమానాలు వస్తాయి. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అది అనుదినము దానియేలు తన దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ వచ్చాడు. సింహపు గుహలో పడద్రోయబడ్డాడు. రాత్రంతా సింహపు గుహలో ఉన్నాడు. అవునా, దానియేలు తప్ప ఎవరు లేరు. ఒక సింహమేనా? ఎన్నో సింహాలు ఉన్నాయి. కానీ వాసన కూడా చూడడానికి అవి ముక్కులు కూడా ఆడించలా. కారణం, అనుదినం ఈయన సేవించే దేవుడు, ఈయన చేసిన స్తుతులు, అనుదినం ఆయన దానియేలు చేసిన ప్రార్థన విని ఒక్క దేవదూతనే పంపించారు. ప్రైజ్ ద లార్డ్. అష్షూరు దండపోటులోకి వచ్చింది. ఒకే ఒక దేవదూత 185,000 శత్రువుల్ని మొత్తేసింది. ఓన్లీ వన్ ఏంజిల్ ఆఫ్ గాడ్. అవునా,
మరి దేవదూతలందరూ వస్తే అలాంటి కృపనిచ్చే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. కానీ దానియేలు పైకి వచ్చేసిన తర్వాత అతని మీద నేరస్థాపన చేసే వాళ్ళని ఆ సింహపు గుహలో పడద్రోస్తే రాజుగారు, శాసనం లేదు ఏం లేదు, కొట్టుకుపోయింది శాసనం. స్తుతియాగం అనుదినం జరగాలని అవునా మొదలైంది. మరలా దానియేలు యొక్క స్తుతియాగంతో పాటు చెప్తున్నాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాజ్యాల్లో ఉన్న వారందరూ స్తుతించేవారిగా మార్చబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. ఆ సంస్థానాల్లో ఉన్న వారందరూ ప్రార్థించేవారిగా మారగలిగారు. ఒకవేళ ఇట్టి శాస్త్రం జారీ అయిందని దానియేలు కానీ తన స్తుతియాగం తన ప్రార్థన ఆపేస్తుంటే అవును ఆ రాజ్యాలలో ఉన్న ప్రజలు రక్షించబడి ఉండేవాళ్ళ? చెప్పండి. ఆ సంస్థానాల్లో ఉన్నవాళ్ళు దేవుని స్తుతించేవాళ్ళ? నిజమైన దేవుని అవునా తెలుసుకుని ఉండేవాళ్ళ? మన స్తుతి ద్వారా మన ప్రార్థన ద్వారా దేవుడు అవునా మన నిర్దోషత్వాన్ని వెల్లడిపరిచే వారై ఉన్నారు. ఆయన యొక్క మహిమను బయలుపరిచే దేవుడై ఉన్నారు. అనుదినము స్తుతించండి, అనుదినము ప్రార్థించండి, అనుదినము ఆయన యొక్క వాత్సల్యం వెతకండి. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అనుదినము ఇదిగో ఆయన మనకిచ్చే ఆహారం మనం తినాలి. మత్తయి సువార్త 6:11 మత్తయి సువార్త 6:11 చదవబడుతుంది. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. యేసు ప్రభుల వారిని ప్రార్థన చేయడం నేర్పించమని శిష్యులు అడిగినట్లు కూడా రాయబడింది. యేసయ్య కూడా ప్రార్థన నేర్పించారు. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్న ప్రకారము భూమి మీద నెరవేరును గాక అని 3 పరలోక సంబంధమైన విషయాలు, ఈ లోకంలో జరగాల్సిన ఆయన చిత్తం, ఆయన రాజ్యం రావాలి అవన్నీ చెప్తూ మా ఆహారం గురించి చెప్పారు. మా అనుదిన ఆహారం మాకు నేటి దయచేయండి. ప్రతిరోజు దేవుడు ఆయన ప్రజలకు ఆహారం 2 భాగాలుగా ఇస్తారు. మొదటి భాగం పరలోక సంబంధమైన తన వాగ్దానాలు, తన వాక్యాలు, తన యొక్క నోటి మాటలు. రెండోది మనం తినే ఆహారం. కొన్ని దేశాల్లో రొట్టెలు తింటారు, కొన్ని చోట్ల జొన్నల రొట్టెలు తింటారు, జొన్న సంగడి, రాగి సంగడి. కొన్ని చోట్ల బియ్యం తింటారు, అంటే అన్నంగా వండుకొని. కానీ అనుదినం మాత్రం వారికి ఆయన ఆహారం ఇచ్చి దేవుడై ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తున్నాను నేను. క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకూడి అని అన్నారు ప్రభు. మనం కష్టపడినా కష్టపడకపోయినా ప్రతిరోజు మనకు రావాల్సిన ఆహారం దేవుడు మనకి ఇస్తూనే ఉంటారు. ఎందుకనంటే ఆయన ప్రపంచంలో ఉన్న జీవరాశులను, విశ్వంలో ఉన్న పక్షులను, భూమి మీద ఉన్న పశువులను అవునా ఆయన పోషిస్తున్నారు. సముద్రంలో జలరాశుల్లో ఉన్న జలచరాలను ఆయన పోషిస్తున్నారు. మనుషులందరికీ కావలసిన ఆహారం ఆయన ఇస్తున్నారు. కనుక సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నవని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. కానీ అంతకంటే శ్రేష్టమైన ఆహారం ఉన్నది. అది ఆత్మ సంబంధమైన ఆహారం. దానిని ఆయన అనుదినము మనకిస్తారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజల యొక్క కానాను యాత్రలో వారు తినుటకై భూమి నుండి పండే పంటను ఆయన వారికి ఇవ్వలేదు. ప్రయాణంలో మాత్రమే చెప్తున్నాను, వెళ్ళి చేరినాక కాదు. వెన్ దే వేర్ ఇన్ ట్రావెలింగ్ ఆర్ ఇన్ జర్నీ, వారు ప్రయాణం చేసే సమయంలో వారు పంటలు పండించే అవకాశం దేవుడు ఇవ్వల. ఆయనే వారికి ఆహారం ఇచ్చారు. ఎందుకనంటే పంట వేస్తే 3 నెలలు లేదా 6 నెలలు అక్కడ ఆగాలి. పరిశుద్ధాత్మ దేవుడు 1 నెల ఆగేవారు, 2 నెలలు ఆగేవారు, ఒక్కోసారి సంవత్సరం ఆగేవారు, ఆ తర్వాత 1 రోజు లేదా 2 రోజులు ఆగేవారు. ఎందుకొరకనంటే తండ్రి అయిన దేవుని యొక్క నిర్ణయం ప్రకారంగా 40 సంవత్సరాలు పూర్తవ్వాలి. దేవుని యొక్క నిర్ణయం ప్రకారంగా మన జీవితంలో ఆ కాలాలు పూర్తవ్వాలి. దాన్ని ఎవరు మార్చలేరు. దేవుడే కాలాలు మార్చడం కొరకు అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలని యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. దేవుడు మన కాలాలు మార్చువారై ఉన్నారని దానియేలు గ్రంథం 2వ అధ్యాయం సెలవిస్తుంది. అనుదినము ప్రభు ఇచ్చే ఆహారం ఆత్మ సంబంధమైన పురుషునికి. మోషేతో సీనాయి పర్వతం మీద మాట్లాడుతున్న దేవుడు ఆయన చేయుచున్న ఉపదేశంలో లేదా ఆయన సెలవిస్తున్న సంగతిలో కొన్ని విషయాలు చెప్తూ ఒక మాట కూడా చెప్పారు. నరులు కేవలము ఆహారం వలన కాదు కానీ నా నోటి నుండి వచ్చి మాట వలన, ప్రతి మాట వలన బ్రతుకుదురు. 8వ అధ్యాయం 3వ వచనం ద్వితీయోపదేశకాండం.
మత్తయి సువార్త 4:4 అదే మాట యేసు ప్రభుల వారు సాతానుతో మాట్లాడి గద్దించారు. చదువుదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ చదవబడుతుంది. ఆహారము వలనని గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. చదవండి. మత్తయి సువార్త 4:4. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. నిర్గమకాండము 16:35. నిర్గమకాండము 16:35. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. 78వ కీర్తన 24. 78వ కీర్తన 24. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రజలు ప్రయాణం చేయాలి. దాని కొరకు వారు ఆహారం తినాలి. దేవదూతలు ఏ ప్రయాణం చేయవు. ఎంతసేపు పరలోకంలో ఉంటే అవసరమైతే రెక్కలు ఎగురుతూ వచ్చి భూలోకానికి వర్తమానం అందిస్తాయి. దేవుని సేవకుల్ని లేదా దేవుని విశ్వాసుల్ని కాపాడుతాయి. కానీ వాళ్లకు దేవుడు ఆహారం ఇచ్చారంట. దేవదూతల ఆహారం నరులు భుజించిరి. పైనుండి ఆహారం ఇచ్చారు భూ సంబంధమైన కానాను కొరకు. మరి మనం పరలోక సంబంధమైన కానానికి వెళ్ళి చేరాలి. మనకి ఆహారం ఇస్తున్నారు ఆయన. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఇదిగో ఏలియా హోరేబు దగ్గరికి వచ్చి చేరే వరకు మధ్యలో ఎక్కడ భోజనం చేయలేదు. 2 సార్లు దేవుడు అతనికి ఆహారం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువు వారు చెప్పారు, పైనుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. హల్లెలూయా. అది కాబట్టి పరలోకం నుండి వచ్చే దేవుని యొక్క మాటలు మీరు భుజించడం ఈ రోజు నుండి తీర్మానం చేసుకోండి. ఇప్పుడు వాక్యం చదివినాక తీర్మానంలోకి వెళదాం. ఇర్మియా ప్రవక్త గ్రంథం 15వ అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. 16వ వచనం. ఇర్మియా గ్రంథం 15:16. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనక. చాలు. నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని. ఆయన మాటలు దొరుకుతూ ఉంటాయి. అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి. ఊరికి గట్టిగా రుద్దకూడదు. బైబిల్ చినిగిపోయేటట్లు అండర్లైన్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదివే అలవాటు ఉండాలి. అవునా? ఆ కాలంలో ధర్మశాస్త్రం ఒక ప్రతి ప్రధాన యాజకుడి దగ్గర ఉండేది, ఒక ప్రతి రాజుగారి దగ్గర ఉండేది ఒక కాపీ. కానీ ఈ కాలంలో దేవుని యొక్క మహా దయచేత, దేవుని యొక్క కనికరం చేత 100 రూపాయల నుండి 120 రూపాయల లోపే పరిశుద్ధ గ్రంథం మన చేతికి ఇవ్వబడింది. అందుకే మనం బైబిల్ని ఎక్కువగా జిప్పేసి బిగించడానికే ప్రయత్నం చేస్తాం, పక్కన పెట్టడానికి. బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయి. అనుదినం దేవుని యొక్క వాక్యం చదవండి. యెహోవా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఆంతర్య పురుషుడు కృషించిపోకుండా అనుదినం దేవుని యొక్క వాక్యం చదవండి. ఎందుకంటే ఏ శుభవచనం ఇస్తారో తెలియదు. 86వ కీర్తన పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి 85వ కీర్తన 8వ వచనం చదివితే మనం ముగింపులోకి వస్తున్నాం. 85వ కీర్తన 8వ వచనము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా భక్తిహీనులు బుద్ధిహీనులు కాకుందురుగాక. అది దేవుని యొక్క మాటను చెవి పెడితే నువ్వు బుద్ధిహీనతలోకి మళ్ళీ వెళ్ళవు. ఎవరు బుద్ధిహీనులు అంటే దేవుని యొక్క మాట వినేవారు మాత్రమే కాదు, వదిలిపెట్టేసేసేవారు. దేవుని యొక్క మాటకు నేను యెహోవా సెలవిచ్చే ప్రతి మాటకు నేను చెవిని పెట్టేద్దాను. ఆయన తన భక్తులతో శుభవచనం సెలవిస్తారు. దుర్వార్తలు దేవుడి నుండి రావు. దేవునికి మహిమ కలుగును గాక. హెచ్చరిక మాత్రమే దేవుడు ఇస్తారు. అనుదినము స్తుతించండి, అనుదినము ప్రార్థించండి, అనుదినము ఆయన కృప కొరకు నిలబడండి. అనుదినము దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ ప్రకారంగా ఎవ్రీ డే అనుదినం దేవునికి మహిమ కలుగును గాక. ఆది కాండం నుండి ఈ రోజే చదవటం ప్రారంభించండి. కుడి చేతులు మాత్రం పైకెత్తండి.
మీ కుడి చేతులు మాత్రమే పైకెత్తండి. అందరూ ప్రభు ఎదుట తీర్మానం చేయండి. ప్రభువా, చెప్పండి గట్టిగా, ప్రభువా పరలోకపు తండ్రి, మీ యొక్క మాటను నేను చెవిన పెడతాను. అనుదినం మీ నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన నేను జీవిస్తాను. మీ పరిశుద్ధ గ్రంథాన్ని నేను చదువుతాను. నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట తీర్మానం చేయుచున్నాం తండ్రి. మిగిలిన అనుభవాలు 4 ఇంకా ఉన్నాయి. అనుదినము, అందుకని ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతున్నాం. అనుదినము బ్రష్ చేస్తున్నాం, అనుదినం స్నానం చేస్తున్నాం, టిఫిన్ చేస్తున్నాం, టీ తాగుతున్నాం, మజ్జిగ తాగుతున్నాం, జ్యూస్ తాగుతున్నాం, భోజనం చేస్తున్నాం, రొట్టెలు తింటున్నాం, పరిగెత్తుతున్నాం, ఉద్యోగానికి వెళ్తున్నాం, ప్రతి పని అనుదినం చేయగలుగుతున్నాం. దేవుని యొక్క సహవాసంలోనే అనుదినము కొనసాగకుండా చేస్తున్నాడు సాతాను. మీరు మంచోళ్ళు, నేను మంచోడు. అందుకు ఉదాహరణకు మనం మంచోళ్ళం అంటే మనం చేయాలని ఇష్టం ఉంటుంది. కానీ పౌలు గారు అన్న మాట ప్రకారంగా ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో దానినే చేస్తున్నాను. శరీరానికి లోబడతావా? సాతానికి లోబడతావా? లోకానికి లోబడతావా? దేవునికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క పరిశుద్ధాత్మకు లోబడతావా? సంఘ క్రమానికి లోబడతావా? నీవు పాత నిబంధన పరిశుద్ధుల వలె, కొత్త నిబంధన పరిశుద్ధుల వలె వర్ధిల్లుతూనే ఉంటావు. ఆ కనెక్టివిటీ, ఆ సహవాసం దేవునితో ఉందంటే నీ జీవితంలో ఎక్కడ అపజయం అనేది నీవు చూడవు, వినవు, ఎప్పటికీ ఓడిపోవు. హల్లెలూయా. అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు సింహపు బోన్లోనూ సింహపు వంశం కాకుండా నిన్ను తప్పించగలిగిన, రక్షించగలిగిన అంటే అవును రాజా అని అన్నాడు ఆయన. అనుదినము దేవుని సేవిస్తే దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడతారు. తలలోంచండి, కనులు మూసుకుందాం, కనులు మూసుకుందాం. అందరం లేచి నిలబడదాం. కమ్ ఆన్, లెట్ us స్టాండ్. అనుదినం ఇంకొకసారి తీర్మానాల్లోకి వెళదాం. అనుదినం మీ సహవాసాన్ని నేను కొనసాగిస్తాను ప్రభువా. చేతులు ఎత్తుదాం. అనుదినము భౌతిక శరీరానికి, లోక జీవితానికి ఏది కావాలో చేస్తున్నాను. మీ సహవాసాన్ని అనుదినము కలిగి లేదు. ఇక మీదట అనుదినము మిమ్మల్ని స్తుతిస్తాను. 2 చేతులు ఎత్తి తీర్మానం చేస్తున్నామన్నా. అనుదినము మీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను. అనుదినము మీ కృపను నూతనంగా పొందుకుంటాను. నిద్రలేచి సాగిలపడను. నా నడుము మీద సాతాను కూర్చునే అవకాశం ఇవ్వను. మీ ఎదుట లేచి నిలబడటం వలన నా స్తోత్ర సింహాసనం మీద మీరొచ్చి కూర్చునే అవకాశం ఇస్తాను. అనుదినము మీ వాక్యం చదువుతాను. శరీర ప్రకారమైన ఆహారం 3 పూటలు తింటున్నాం. అవసరమైతే 4వ పూట కూడా తప్పులేదు. ఆకలేస్తే తప్పులేదు, తినొచ్చు. కానీ అనుదినము దేవుని యొక్క మాటలు చదువుతున్నామా? ఒక్క అధ్యాయం చదవడానికి ఎంత సమయం పడుతుంది ప్రభువా? 2 చేతులతో చెప్పండి. ఒక్క అధ్యాయమైనా చదువుతాను. ఆదికాండం నుండి మలాకి వరకు పూర్తి చేస్తాను. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు పూర్తి చేస్తాను. నా జీవితంలో 1-2 సార్లైనా బైబిల్ నేను పూర్తి చేస్తాను. అనుదినం నీ సహవాసాన్ని మీతో కూడా నాకు స్థిరపరచండి. యేసయ్య పేరిట తీర్మానం చేయుచుండగా కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చేతులు జోడించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగణుడా, మీకు లెక్కించలేని స్తోత్రాలు రాజా. అయా మీ దాసుల వాక్యము చెప్పిన రీతిగా నా తండ్రి ప్రభు, అయా ఎందరైతే నా తండ్రి ప్రభు మీ సన్నిధానములు గడపట్లేదు తండ్రి, వారందరూ నా తండ్రి ప్రభు అయా మిమ్మల్ని స్తుతించాలి తండ్రి, ప్రార్థన చేయాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా ప్రార్థన చేసే గొప్ప ధన్యత భాగ్యము దయచేయం నడుకుని వచ్చిన తండ్రి, వాక్యము చదవాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అనుదినము నా తండ్రి ప్రభు రాజువి అయా నా తండ్రి వాక్యము చదవాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా బలిపీఠాల మీద నా తండ్రి ప్రభు అగ్ని
ఎల్లప్పుడూ నా తండ్రి మండుతూ ఉండాలి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి అయా మండుతూ ఉండాలి తండ్రి అయా మంట ఆరిపోకూడదు తండ్రి మీ అయా మీరు నా తండ్రి ప్రభు వెలిగించిన దీపము అయా మీరు వెలిగించిన దీపము తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మంట ఆరిపోకూడదు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. ఎల్లప్పుడూ నా తండ్రి మండుతూ ఉండగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచేముడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అనుదినము నా తండ్రి ప్రభు రాజువి అయ్యా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు రాజా. అనుదినము నా తండ్రి ప్రభు రాజువి అయ్యా మీరు నా తండ్రి అయ్యా ఉన్నతమైన కృపను అనుగ్రహిస్తున్నారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అనుదినము నా తండ్రి అయా బోధించే కృపను దయచేస్తున్నారు తండ్రి. అనుదినము నా తండ్రి ప్రభు రాజువి గాయాలు కట్టే కృపను దయచేస్తున్నారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా మా గాయాలు కట్టమనడుకొని వచ్చిన తండ్రి మా నా తండ్రి ప్రభు అయా అనుదినము నా తండ్రి ప్రభు తైలము పోసే కృపను దయచేస్తున్నారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అనుదినము నా తండ్రి ప్రభు నూతన వాత్సల్యము నా తండ్రి కృపను అనుగ్రహిస్తున్నారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అనుదినము నా తండ్రి ప్రభు మీ కృపను పొందుకొనగలిగిన గొప్ప ధన్యత భాగ్యము మా అందరికీ దయచేమడుకొని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు అయా నా తండ్రి ప్రభు అయా అనుదినము నా తండ్రి ప్రభు రాజువి మీ కృపను పొందుకొనగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచేమడుకొని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు రాజువి అనుదినము నా తండ్రి ప్రభు రాజువి అయా మీరు నా తండ్రి ప్రభు మాకు ఆహారం అనుగ్రహిస్తున్నారు తండ్రి మీకు స్తోత్రాలు. ఆంతర్య పురుషుని నా తండ్రి ప్రభు రాజువి ఆహారము చేతరుతూ అయా తృప్తిపరుస్తున్నారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా వాక్యం అనే మన్నాను నా తండ్రి ప్రభు అయా దయచేసి నా తండ్రి ప్రభు మా ఆంతర్య పురుషుని నా తండ్రి ప్రభు బలపరుస్తున్నారు తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి అనుదినము నా తండ్రి ప్రభు రాజువి మేమందరము నా తండ్రి అయా మీ కృపను పొందుకోవాలి అయా మీరు నా తండ్రి అనుగ్రహించుచున్నారు తండ్రి ప్రభు రాజువి అయా వాత్సల్యతో పొందుకోవాలి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అనుదినము నా తండ్రి ప్రభు రాజువి అయా మీకు స్తోత్రాలు తండ్రి మీ బిడ్డలు నా తండ్రి ప్రభు రాజువి మీ బిడ్డలు నా తండ్రి ప్రభు అయా మీ మాటలు నా తండ్రి భుజించాలి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ బిడ్డలకు నా తండ్రి ప్రభు శుభవచనము అయా దయచేస్తున్నారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి శుభవచనం తండ్రి అయా ఎవరి జీవితాల్లో దయచేస్తున్నారు తండ్రి అయా ఆ శుభవచనం దయచేసి మీరే మహిం పొందమడుకొని వచ్చిన తండ్రి మీరే ఘనత పెంచమడుకొని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమడుకొని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా మా బిడ్డలందరూ నా తండ్రి మేము కూడా నా తండ్రి ప్రభు మీ మహిమల రాకుల్లో రహస్య రాకుల్లో మీతో ఉండగలను గొప్ప ధన్యత భాగ్యము దయచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చేతులు జోడిద్దాం. ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రాలు. ఆమేన్. ప్రభు స్తోత్రం.